వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజైతే మా ఇంట్లో చూసారా ఇక రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుంది. ఒక్కసారి చూడండి. ఇక చేయలేనివి అయితే తెచ్చారు రొయ్యలు. ఇక ఇంట్లో అయితే మాత్రం అత్తమ్మలు అయితే మాత్రం కూర్చొని అవి చేయలేకపోతున్నారు. అసలుకి ఇక వాళ్ళకంటే సులువు కాబట్టి అట్లా చేసేస్తున్నారు. ఇక నేనైతే మాత్రం వీడియో తీసే పని మీద ఉంటే వాళ్ళు మాత్రం చూసారా చక్కగా ముచ్చట్లాడుకుంటా వాళ్ళ పని అయితే వాళ్ళు కానిచ్చేస్తున్నారు. ఇక రొయ్యలు అయితే మాత్రం ఎంత పెద్ద రొయ్యలే తెచ్చారు, చిన్నవి అయితే కాదు పెద్ద రొయ్యలే తెచ్చారు. ఇక వీటిని మాత్రం ఎంత జాగ్రత్తగా ఒలుస్తున్నారో చూసారా. ఎందుకంటే వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక చిన్న అత్తమ్మ అయితే ఊరెళ్ళింది, ఇద్దరు అత్తమ్మలు రొయ్యలు ఒలుస్తున్నారు, ఒక అత్తమ్మ అయితే ఉల్లిపాయలే కట్ చేస్తున్నారు. ఇక మాత్రం రొయ్యలు అయితే మాత్రం రెడీ అవుతున్నాయి. ఇక మొత్తం కూడా ఒలిసేస్తున్నారు. రొయ్యల కన్నా ఈ పొట్టే ఎక్కువగా ఉంది అసలుకి. ఈ రొయ్యలు తక్కువగా ఉన్నాయి, పైన వచ్చిన పొట్టు అయితే ఎక్కువగా ఉంది అసలుకి. రొయ్యలన్నీ కూడా ఒలిసినవన్నీ కూడా గిన్నెలో అయితే వేసుకున్నారు. ఇక రొయ్యలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి వాటిని. సో అందుకని మాత్రం నీళ్ళు అయితే శుభ్రంగా కడుక్కున్నారు. ఇక పెరుగు అయితే వేసుకున్నారు. ఇక 2 గరిటెలు పెరుగు వేసుకొని వాటిలోని బాగా కలుపుతున్నారు అటు ఇటు కూడా. ఇక కల్లుప్పు కూడా కొద్దిగా అయితే వేసుకున్నారు. వేసుకొని ఇక వీటిని మొత్తాన్ని అయితే బాగా కలుపుతున్నారు. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఇప్పుడైతే మాత్రం వాటర్ పోసి ఇక శుభ్రంగా అంటే నీసు వాసన రాకుండా అట్లయితే కడుగుతారంట. ఇక వీటినైతే మాత్రం ఒక 5 సార్లైనా కడుగుంటారమ్మా ఈ రొయ్యలను మాత్రం. ఇక ఈ గిన్నెలోంచి ఆ గిన్నెలోకి, ఆ గిన్నెలోంచి ఈ గిన్నెలోకి ఇద్దరు అయితే మాత్రం ఇవనే కాదు చేపలు చేసినా కానీ అసలు ఇద్దరు అయితే చేస్తారు కంపల్సరీ. మాకు ఏవైనా ఇంటికి తీసుకొచ్చి చేస్తారు. ఇక బయట చేపిచ్చి అయితే తీసుకురారు. ఇక అయితే మాత్రం ఒకరు చేస్తూ ఉంటే ఒకరు అదే నీళ్ళు పోస్తూ ఉండాలి. అందుకని ఇద్దరం అయితే కంపల్సరీ చేస్తారు ఏదైనా కానీ. ఇక సో అందుకని ఒక అత్తమ్మ అయితే ఒలుస్తుంటే ఒక అత్తమ్మ వాటర్ అయితే వస్తుంది. శుభ్రంగా ఇద్దరు అయితే మాత్రం కలిసికట్టుగా అయితే చేసుకుంటున్నారు. అయితే కడుగుతున్నప్పుడు నీసు వాసన వస్తాయి కాబట్టి పసుపు అయితే చేతులకు రాసుకుంటే ఇక నీసు వాసన అయితే రాదు. ఇక రొయ్యలను మాత్రం ఎంత నెక్స్ట్ అయితే మాత్రం పొయ్యి మీద అయితే మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగుతుండగానే కొత్తిమీర అయితే వేసారు. ఇక కొత్తిమీర కూడా వేసి వీటిని బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. ఇక వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు ముందుగా వేస్తారంటే అత్తమ్మ అది పచ్చివాసన పోవడానికి వేస్తారు. ఇక పసుపు కూడా వేశారు. కొద్దిగా పసుపు కూడా వేసి 1 స్పూన్ పసుపు కూడా వేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుతున్నారు. ఇక ఉప్పు వేసుకున్నారు. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుతున్నారు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయి మంచిగా ఉంటుంది. అందుకని అన్ని కూరల్లో కూడా అత్తమ్మ ఉల్లిపాయల్లోనే వేసేస్తారు. ఇక ఇవి కూడా బాగా అయితే ఎర్రగా అయితే ఏగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం ఆల్రెడీ మనం కడిగి రెడీ చేసుకున్న రొయ్యలను మాత్రం ఈ ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా రొయ్యల వరకు అయితే వేస్తున్నారు. వేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు ఇవన్నీ కూడా ఈ రొయ్యలకైతే పడతాయి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇంకా కారం అయితే వేసుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటున్నారు. ఇప్పుడు బాగా కలిపి మొత్తం కూడా కలిసినాక ఇక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల కారం మసాలా వేసుకోవాలి. అంటే జీడిపప్పు గసగసాలు ఇవన్నీ వేసుకొని మసాలా అయితే చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకొని మసాలా పట్టుకొని మసాలా కూడా వేసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా ఈ రొయ్యలకి మసాలా ఉప్పు కారం అన్నీ పడతాయి. ఇవన్నీ బాగా వేగిన కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇక పోసుకొని సిమ్లో అయితే పెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ అయితే గోంగూర వచ్చింది. ఇక గోంగూరను అయితే ఒలుచుకోవాలి. గోంగూర మొత్తాన్ని కూడా ఒలుచుకొని గిన్నెలో వేసుకొని ఆకుల వరకు ఇక శుభ్రంగా కడుక్కొని ఇక డైరెక్ట్గా మూకుట్లో అయితే వేసేస్తాం. 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు కోసి ఇక మూకుట్లో వేసుకొని ఇక కొంచెం వాటర్ అయితే పోస్తాం. ఎందుకంటే గోంగూర అయితే ఉడకాలిగా. ఇక ఆల్రెడీ కూర అయితే ఉడుకుతుంది. గోంగూర వేరే పక్కన గోంగూర అయితే పెట్టాం. ఈ గోంగూర కూడా రెడీ అవుతుంది. ఇక గోంగూర అయితే ఉడికిపోయినాక ఇక ఇంకా కొద్దిగా ఉడకాలి గోంగూర అయితే మాత్రం. ఇక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఇట్లా మొత్తాన్ని కూడా కారం కూడా వేశారు. కారం 2 స్పూన్లు అయితే కారం వేసుకోవాలి. వేసుకొని వాటిని మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం దీంట్లో అయితే ఆ గోంగూర అయితే వేసేస్తున్నారు అత్తమ్మ. ఇక ఈ గోంగూర అయితే రొయ్యల కర్రీలో వేసేసి మొత్తాన్ని కూడా బాగా కలపాలి అడుగు పట్టకుండా. ఇక బాగా కలిపి ఇక దగ్గర పడ్డాకైతే కట్టేసుకోవాలి. అదే మామూలు కర్రీ అంటే ఇక అట్లయితే దింపేసుకోవచ్చు మనం. గోంగూర అందుకే పక్కనైతే ఉడకబెట్టుకొని వేసుకున్నాం. ఇక అత్తమ్మ చూసారా మొత్తం కూడా బాగా కలుపుతున్నారు. కర్రీస్ అయితే మాత్రం సూపర్ చేస్తారు అసలుకి. ఇక మా ఇంట్లో ఒక 15 మంది దాకా ఉంటాం డైలీ కూడా. ఇక సండే వచ్చిందంటే మాత్రం అందరం కలిసి భోజనాలు చేసి అసలు సూపర్ అయితే ఉంటుంది మా ఇంట్లోని. ఇక కొత్తిమీర కూడా వేసేసారు. కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.
వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక మేము భోజనాలు చేసిన వీడియోలు అయితే పెడతాం, అవైతే ఇంకా సూపర్ ఉంటాయి అసలుకి చూడాలి.